ఫిజికల్ సర్వే జరిగింది, నోటీసులు రైతులకు ఇచ్చారా? మరి జరగచ్చు. గవర్నమెంట్ అప్రూవల్ అప్పుడు రైట్గా మనం ఆప్షన్ పెట్టి గూగుల్ మ్యాప్స్ తీసుకుని 3 మ్యాప్లు తీసుకుని పంపిస్తాం. తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉన్నా కూడా ఒక 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నా కూడా వాళ్ళ వెంచర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఆ రోజు అలైన్మెంట్ అంతా మార్చి సబ్మిట్ చేయడం జరిగింది. పాదయాత్ర అప్పుడు లోకేష్ అన్న వచ్చినప్పుడు అందరు రైతులు కానీ అందరం కూడా అందరి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గడ్కరీ గారికి అప్పుడే లెటర్ పెట్టారు. అలైన్మెంట్ ఇబ్బంది లేకుండా పేద రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని అప్పుడే లెటర్ పెట్టారు. ఆఫీసర్స్ దృష్టికి అంతా కూడా తీసుకెళ్లాం. అయినా కూడా ఈ రోజు ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకెళ్తున్నారని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. లోకేష్ అన్నకి ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టంగానే ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్తాము, ఏదన్నా కూడా దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోమని కూడా మెసేజ్ చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయిన లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇష్యూ సాల్వ్ అయ్యే విధంగా ట్రై చేస్తాం.